బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త. అందరికీ నమస్కారం. 2026 ఇంగ్లీష్ క్యాలెండర్ అంటే చాలామందికి ఉత్సాహం ఉంటుంది. ధర్మము, సనాతన ధర్మము దాంట్లో ఉండేటువంటి వ్యక్తులకి ఉగాది నుంచి ఉగాది వరకు ఫలితాలనే విషయం అంత తెలిసిందే. మరి ఎందుకు చెప్తున్నారయ్యా ఈ విషయాన్ని అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అంటే పాశ్చాత్య జ్యోతిషం అంటారు దీన్ని, అంటే వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రకారంగా కొంతమంది ఇతర ధర్మాల వాళ్ళు కూడా వాళ్ళ యొక్క జాతకం అనేది ఎలా ఉంటుందో తెలుసుకునేటువంటి, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, ఎలాంటి పనులు చేసుకోవాలనేటువంటి భావనతో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. మీరు వాళ్ళందరి కోసం కూడా మన జాతకాలు చెప్పాలి కదా. జ్యోతిషం అనేది కేవలం సనాతన హిందూ సోదరులకి, హిందూ ధర్మానికి కాదండి, మానవాళికి, ప్రకృతికి, అలాగే పశువులకి, పక్షులకు కూడా ఈ జ్యోతిష్యం అనేది వర్తిస్తుంది. కాబట్టి అలా మనకి ఇతర ధర్మాల్ని ఫాలో అవుతున్న వాళ్ళకు కూడా వారి మతానుసారంగా ఫలితాలు చెప్పుకునేటువంటి ఒక ప్రక్రియ. కాబట్టి దీని గురించి మనం అనవసరంగా కామెంట్ చేసి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది వెస్టర్న్ ఆస్ట్రాలజీ. దాని ప్రకారంగా గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో అనేది మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఉగాది నుంచి మళ్ళీ చెప్పే ఫలితాలు, నవనాయక నిర్ణయము, మేఘాది వర్ణన, ఇతరత్ర గ్రహ సంచారాన్ని బట్టి ఉగాది నుంచి ఫలితాలు చెప్పేవి మనం అప్పుడు చెప్పుకుందాం. ప్రస్తుతానికి గోచారంలో 2026 జనవరి 1 టు 31 డిసెంబర్ మధ్యలో ఉన్నటువంటి జాతక ఫలితాల విశ్లేషణ గురించి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. 2026 కర్కాటక రాశి వారికి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా ఎలా ఉండబోతున్నాయి ఫలితాలు? జ్యోతిష్యం, సూచకం, శాస్త్రం అన్న విషయాన్ని గమనించుకోండి. ఉగాది నుంచి పరిపూర్ణమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి. మరి ఇంగ్లీష్ క్యాలెండర్ అనేది వెస్టర్న్ ఆస్ట్రాలజీ, అంటే పాశ్చాత్యమైనటువంటి అనేక మంది వ్యక్తుల కోసం మనం ఇచ్చేటువంటి ఒక ఇన్ఫర్మేషన్. సో కాబట్టి మీరు దాన్ని వేరే రీతిగా చూడొద్దు. ఉగాది నుంచే మీకు పర్ఫెక్ట్గా గోచార ఫలితాలు వస్తున్న విషయాన్ని గమనించుకోండి. సరే, ఈరోజు మనకి 2026 క్యాలెండర్ ఇయర్లో ఎలా ఉండబోతుంది కర్కాటక రాశి వారికి అని అడిగితే, తప్పకుండా వీరికి అనుకూలవంతమైన శుభయోగాలు, ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆత్మస్థైర్యం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, కొత్త ఆస్తులు కొనుగోలు చేయడం, రోగనాశనం, రుణ విమోచనం, అలాగే మంచి పరిపూర్ణమైనటువంటి ఉన్నత విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, పోటీ పరీక్షల్లో లైక్ IELTS, GRE, TOEFL, GMAT, లాంటి పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు, కళాకారులకి క్రీడాగలిగే అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. పోగొట్టుకున్నటువంటి ధనాన్ని, వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని, అలాగే ఉద్యోగాన్ని, వ్యక్తుల్ని, వస్తువుల్ని తిరిగి పొందుకునే అవకాశం. అంటే గత సంవత్సరం దొంగిలించబడిన వస్తువులు కానివ్వండి, ఏదన్నా కారణం చేత ఉద్యోగం పోగొట్టుకున్నా తిరిగి మీకు ఆ ఉద్యోగం కానీ, అటువంటి వ్యక్తులు శత్రువులుగా మారిన వాళ్ళు మిత్రులుగా మారే అవకాశం, కొత్త వ్యాపార లాభం, అంటే భాగస్వామ్య వ్యాపారంతో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, వివాదాలన్నీ కూడా సమస్యపోయేటువంటి అదృష్టయోగం, కుటుంబ పరంగా అనుకూలత, సోదరులతో సఖ్యత చాలా బలంగా ఉంటుంది, కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు పొందుకునే అవకాశాలు, విలాసవంతమైన జీవనం, విదేశాలు వెళ్ళే అవకాశాలు, తీర్థయాత్ర చేసే అవకాశం, విహారయాత్రలు, మంచి ధన ప్రాప్తి వల్ల, అంటే ఉద్యోగంలో ఉన్నత స్థాన ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంటు, అనుకున్న చోటికి బదిలీలు పొందుకునే అవకాశాలు, కొత్త ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, మంచి పేరు ప్రతిష్టలు పొందుకోవడం, గౌరవ మర్యాదలు పొందుకునే అవకాశాలు, ఇలా అనేక రకాల శుభయోగాలు కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా కనబడుతోంది. మంచి బాధ్యతాయుక్తమైనటువంటి స్థితిని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, అలాగే సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రుజులు, చేపలు చెల్లె వారికి కూడా లాభదాటి వ్యవహారం కనబడుతోంది. ఆనందకరమైనటువంటి శుభయోగాలు, వస్తువాన సౌలభ్యం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభము, ఆనందయోగం, ఐశ్వర్యాన్ని పొందుకునే శుభతరుణం. ఈరోజు చాలా ఈ సంవత్సరం మొత్తం కూడా వీరికి చాలా మంచి సౌకర్యవంతమైన
జీవన స్థితి కనబడుతోంది. ప్రతి మాసం కూడా ఒక్కొక్క శుభకరమైనటువంటి యోగాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా వీరికి అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. For more videos like this, subscribe Big TV channel.